ఈ బస్సు మనందరిది, దీనిని పరిశుభ్రంగా ఉంచుకుందాం అని ఆర్టీసీ బస్సులలో రాసింది చూసిన ఓ దిక్కుమాలినోడు సీటు కవర్లు జింపుకొని పోతున్నాడట. అట్లెందుకు చేసినావు అని అంటే, ఈ బస్సు మనందరిది అని రాసిండ్రు కదా, నా వంతుకు వచ్చినాయి తీసుకుపోతున్నా అని అన్నాడట. నలుగురిని నవ్వించేతానికి బస్సు ముచ్చట ఇట్లా జోక్ తిరగా ఉట్టింది కావచ్చు, కానీ అట్లా ఎవరు చేస్తారు చెప్పుండ్రి. కానీ కొంతమంది పబ్లిక్ అట్లనే తయారవుతుండ్రు. బీహార్ అసొంటి రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే స్టీల్ బ్రిడ్జులు తార్ రోడ్లు మాయం చేసిరని చెప్పుకున్నాం గానీ ఈ ఉత్తమమైన ఊరోళ్ళు ఎవలో గాని సీసీ రోడ్డు పోసిన 2 నిమిషాలకే సిమెంట్ మాయం చేసిర్రు. ఇంట్లోకెళ్ళి గిన్నెలు గిలాసలు చెంబు షాటలు తీసుకొచ్చి మొత్తం తోడుకొని పోయిర్రు. అరే ఆగురి ఆగురి మన కోసం పోసిన రోడ్డును అట్లా ఆగం చేయకుర్రి అని మాత్రం ఎవ్వాలంటలేరు. తోడుకునేటోళ్ళు పక్క జరిగితే తర్వాత మా వంతే అన్నట్టు చూస్తున్నారు తప్ప వద్దని ఒక్కరు కూడా వాదిస్తలేరు. ఇగో ఈ అక్క చూడరు, ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు మొత్తం మడతపెట్టి పట్టుకొని వచ్చినట్టున్నది, అటు తోడి ఇటు నింపుతున్నది. మరి ఆ కాంక్రీట్ సిమెంట్ తోటి ఇంటి ముంగట గద్దెలే కడుతుందో లేకుంటే ఇంట్లో గచ్చు వేస్తుందో గానీ 7 ఏళ్ల కరువు వచ్చిన రాజ్యంలో జనం ఎగబడి తోడుకొని పోయినట్టు చేస్తున్నారు. నేను తీసుకునేది కొద్దిగానే కదా, గాదానికే కొంపలంటకపోతున్నాయి అన్నట్టు తలా ఓ తట్టెడు తోడుకొని పోతే పోసిన రోడ్డు ఉంటుందా? సగం సిమెంట్ మిగులుతుంది. ఇది ఏడ జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ వేసిన రోడ్డు ఆరక ముందే అర్ధ గంటలు అక్కడే రాకుండా చేసిరట సీసీ రోడ్డును. సిమెంట్ రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోడ్డు పోసిన కాంట్రాక్టర్ కావాలి లేడు, వద్దు అని చెప్పి ఆఫీసర్ లేరు. ఇదే మంచి సంద అనుకున్నారో ఏమో, మన కోసం రోడ్డు పోసిరని ఆలోచన చేయకుండా కక్కుర్తికి కాస తోడబుట్టిన తీరుగా కొత్త తోవని తోడుకొని పోయిర్రు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగా మరగా తిరుగుతున్నదిగా. ఓర్ని వీలేంద్ర బాబు ఇంత కరువులు ఉన్నారు, ఎన్నడన్నా సిమెంట్ చూసిర్రా లేదా అని కామెంట్లు పెట్టుకుంటే వీడియోని షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా పబ్లిక్. దమ్ముంటే చర్చకు రావాలి అని ఓగలంటే చలో ఈ టైంకి గిడికి వస్తున్నా చూసుకుందాం అని ఇంకోగలు, మీరు చేసిన అప్పులు తప్పులని పబ్లిక్ ముంగట పెడతామని పాటోలంటే అచ్చా మాట్లాడదాం రారి, మరి సవాలంటే సవాలే అని ఇంకో పాటోల ఛాలెంజ్. ఇగో ఇట్లా నిన్నటి సంధి నడుస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ల చర్చల సవాళ్ళు ఇగో ఇట్లా తోపులాటలు ఆర్ఎస్ల దానికి వచ్చింది అలా. తెలంగాణని అప్పుల్లో ముంచిరు, అన్నదాతల్ని ఆగం చేసిరు అనుకుంటా మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలనే వరకలా మంట మీద కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అరుచుకున్నాడు. మేం రైతుల్ని ముంచినమా, చలో చర్చకు రారి దమ్ముంటే నేను రెడీ. మీ రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ హామీ ఇచ్చిన వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా, 2 లక్షల కొలువులు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగ్ కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెట్టుకుందామా, టాపిక్ మీ ఇష్టము, ప్లేస్ కూడా నీ ఇష్టము. నువ్వు వస్తావో మీ రాహుల్ గాంధీ వస్తాడో ఎవరు వస్తారో రారి, పక్కా లెక్కలతో మీ తప్పులు బయట పెట్టకపోతే నేను శాశ్వతంగా రాజకీయాలకి తప్పుకుంటా అని కేటీఆర్ వేసిన సవాల్కు సీఎం సీరియస్ గా తీసుకొని రియాక్ట్ కాకున్నా మంత్రులైతే ముంగటపడ్డారు. తెలంగాణ అప్పులు గురుకులాలైన అవినీతి మీద మాట్లాడదామని ఛాలెంజ్ చేసిర్రు. తెలంగాణ అప్పుల మీద చర్చకు నేను రెడీ అనుకొచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇలా 11 గంటలకు మీ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్కే వస్తా అనే వరకలా చలో చూసుకుందాం ఇక అప్పుల కుప్ప మీద చర్చ పెడదామని కేటీఆర్ హరీష్ రావు భవన్ కు బయలుదేరి వచ్చారు. ఛాలెంజ్లు చర్చలు అనుకుంటా బీఆర్ఎస్ బీపీల మీద సవాల్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కండ్వాల్ నడుముకు చుట్టి మేం రెడీ అన్నట్టు మాట్లాడే వరకలా పంచాయతీ పెద్దగానే ఎత్తట్టుందని కార్ పార్టీ కార్యకర్తలు లీడర్లు చాలా మంది తెలంగాణ భవన్ కు వచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ సీటు అని కాగితాలు ప్రింట్ తీసి అతికిచ్చి పెట్టి మరి అన్ని తయారు గుంచిరు లోపట. ఇక ముందుగా తెలంగాణ భవన్ కే వస్తా అని సవాల్ చేసిన మంత్రి జూపల్లి ఉండి కేటీఆర్ కు దమ్ముంటే ఆడికి కాదు అమరవీరుల స్తూపం కాడికి రావాలనుకుంటే కొత్త ఛాలెంజ్ కొబ్బరికాయ కొట్టిండు. ఇంకో దిక్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్, అజారుద్దీన్ ఇంకా కొందరు కాంగ్రెస్ లీడర్లు పోయి గన్ పార్క్ కాడ కూర్చున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు వచ్చినా చర్చకు తయారనుకొచ్చిరు. ఇక దాంతో తెలంగాణ భవన్ కి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంత్రి జూపల్లి వస్తే మాట్లాడదామని తెలంగాణ భవన్ లో ఛాయ్ దాక్కుంటే చర్చ కోసం ఎదురు చూసిండు కేటీఆర్. కానీ హరీష్ రావును గన్ పార్క్ పోతందుకు పర్మిషన్ లేదని పోలీసులు బండ్లను ఆపేవారు. నా కారు లాపితే కాళ్ళతో నడుచుకుంటేనే గన్ పార్క్ కాడికి పోతా అని పోతుంటే గట్టిగానే తోపులాటే హరీష్ రావు కింద పడ్డాడు. అయినా చర్చలకు రమ్మని పిలిచింది మీరే కదా, ఎందుకు అడ్డుకుంటారు అని కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ కొట్టిండు హరీష్ రావు. అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఇట్లా 3 మినిస్టర్లు రికామ్ లేకుండా రింగ్ అవుతున్నా కూడా ఫోన్లు ఎత్తనే లేదట. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని ఫోన్ చేయడం లేదు, రింగ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. లక్ష్మణ్ గారికి చేస్తున్నా ఇప్పుడు. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. ఇక ఇంత పంచాయతీ పెద్దగా అవుతుందని హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కడమ కార్ పార్టీ లీడర్లని అరెస్ట్ చేసి డీసీఎం లేచిరు పోలీసులు. అయ్యా జూపల్లి, నిన్న నువ్వే తెలంగాణ భవన్ కు వస్తా అంటివి, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ కాడికి రావాలనుకుంటే డ్రామా లేదని హరీష్ రావు అరుచుకున్నాడు గట్టిగానే. మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే మంత్రులు, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరే పోలీసులకు చెప్పి అడ్డుకోమంటారు, మీరేదో మళ్ళీ మీరే సవాలు విసిరి చర్చకు మమ్మల్ని రమ్మంటారు. ఏం డ్రామా ఇది? ఈ గన్ పార్క్ కాడ కూర్చున్న మంత్రులను చర్చల సవాల్ మీద మాట్లాడిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసొంటోళ్ళు ఎవరెవరో అడిగితే నేనెందుకు సమాధానం చెప్తానా? తోటి ఎమ్మెల్యే కేటీఆర్ రావాలనుకుంటా మంత్రి పొన్నమనికి వచ్చింది. ఇట్లా ఎవరితో పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేమో, ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని
ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో గాని ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇక ఇంకో దిక్కు మంత్రి జూపల్లి ఎంతసేపైనా తెలంగాణ భవన్ కు రాకపోయేవారు కలా కేటీఆర్ చూసి సురుకులు అంటిచ్చిండు. చెప్పిన టైంకు చెప్పిన కాడికి రాలేనప్పుడు సవాల్ చేసులు ఎందుకయా అని అనుకొచ్చిండు. ఇట్లా నేను తెలంగాణ భవన్ కు వస్తున్నాను, డైలాగులు కొట్టమన్నది ఎవడు, పోజులు కొట్టమన్నది ఎవడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నది ఎవడు? సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా. ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చాతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చాతగాని మంత్రులు, చాతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడాయుడెందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాంపా. మొత్తానికి ఇట్లా సవాళ్లు చర్చలు ఛాలెంజ్లు అనుకుంటా బీఆర్ఎస్ కాంగ్రెస్ నడమైన పంచాయతీ పెద్దగానే అయింది. మరి దీని మీద కూడా రేపు మాటలు అనుకుంటా కొత్త సవాళ్ళు ఏమైనా చేసుకుంటారో చూడాలిగా.